ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా ఇస్తున్నావా? బంగారం ఏరుతున్నా. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలా? 65 పైసలు అండి. అదేంట్రా? 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రం ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చాయని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టడం వల్లే కరెంట్ కట్టాలని చెప్తున్నా అండి. ఊరి నాయనో నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 మీకు సార్ మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. 10 నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయి వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని. సర్లే నీ పని చూసుకో. లెక్కేద్దాం ఏంటి? ఏమిటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా ప్రాణం నీక. వాసన పక్కింట్లో ఎవరో ఎండి చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండి చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల్ వాసన అండి. టవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవునుమాని ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్, మీరు కానీ గౌసు కింద కట్టారేమో అని. గాడిద లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మంటవుల వాసనే లోపల నుంచి వస్తుంది. ఆగిపోయేదేటి? సందేమా నా టవల్ చూసారేంటి? ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసారు. నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఏంటిది? ఏ మన పాటే? అయ్యి బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్ ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్ ఆ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు, ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది, మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డౌన్ 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 డౌన్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ? మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. ఆరులోంచి 3 తెస్తా, 3 మరికేంటి మనకేంటి 2 వస్తున్నాయి. ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం. మార్గాడికి ఇచ్చాను, నువ్వేను మర్చిపోయి మరి ఎక్కువైపోయింది. అగుజాటు పిండి గడిసే ఏట రంగి రంగి ఏట పచ్చ రంగి మనం కింద అది పైన. దాని వాసన దీనికి ఎక్కడ ఉంటుంది? భుజముండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏటో సరిపోయింది, దబ్బైపోయింది, దబ్బైపోయింది, బాబు దబ్బైపోయింది, బాబు దబ్బైపోయింది. తప్పైపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. అరే గణేష్, చెప్పు తీసుకోడు, నువ్వు కొట్టు. తప్పైపోయింది, చెప్పు వదులు వదులు. కొట్టుకుని క్యా హో గయా హిందీలో అడుగుతావేంటి? కొట్టుకో. ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? ఎంత తప్పు? చిచి
అసలు కల బాగలా పిశాచి పట్టుకుందా ఏం రైతే నాకు తన లెవెల్ ఏంటి మన లెవెల్ ఏంటి తన చదివేటి మన చదివేటి కలొత్తే కలేటివేనా అరే ఆ చెప్పులు చెప్పులేము జావ్ జావ్ కలవరింతలు మానిస్తో జావ్ నేను పడుకోను అంత దీని వల్లే నేను పడుకోను అలా తబ్బిబ్బులైపోతావేటి అసలు అటు ఎందుకు తీసాను ఏంటి అసలు అటు ఎందుకు జరిగింది ఏటి జరిగింది వచ్చినట్టు ఎందుకు ఊహించుకున్నాను ఏటి నీ చెప్పలేస్తావు సరే ఇదే నాకు చెప్పినావు నిద్రపోను ఆడికి ఏటైంది मुझको मालूम नहीं दिल तो पागल है నువ్వేమో పాగలో పప్పు అంటున్నావు ఆడేమో తొంగని అంటున్నాడు ఏటి అర్ధరాత్రి గడ గొలగొల గులాబ్జాము అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను చేయకూడదు చిందేదో చేసుంటాడు నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం ఆడి కల్లోకి నేను వస్తాను నా కల్లోకి ఆడొస్తాడు వాళ్ళ అమ్మ బర్రం తిరిగితే బయటి ఆ కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా ఎలాండి ఎలాండి ఓల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే తిరిగితే తిరుగుతాం ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా కలగని రప్పించుకోవాలా ఇలా చెప్పుతో కొట్టుకోవాలా పిచ్చి గణేశా అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు రే పెట్టి బద్దలు కొడదామా పగిలిపోద్ది పోనీ పెట్టకు చిల్లులు పెడదామా పాడైపోతుంది అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా ఆహా రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు అరే పోడా ఓటిపల్లిలో భూకంపమా ఇదిగో ఎర్రబ్బాయి కడియాలి ఎక్కడెక్కాలి నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది నువ్వు దా లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు వెళ్ళామా వెళ్ళా నారెక్కి పోతాలే ఏ మానమే ఏ సంవత్సరంలో పడదు కూడా వదిలిపోద్ది వెళ్ళిపోయింది నాన్న నిజంగానే ఎర్రగుండానా మోసపోకురా కక్క అమ్మాయి గణేష్ ఇక్కడ గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా చా సొల్లుంగా Shut up. ఏంటది రే ఏముంది अरे भाई गणेश कहाँ వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీసర్ ఇది ఒరేయ్ రాత్రి వాడి పిచ్చి కిందట ఏదేదో కలవరించాడంట తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట ఇల్లేనా రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకొని ఉంటది దాని మీద ఈడు కాలెట్టి ఉంటాడు అది కాలు పుడుచుకొని ఉంటది అప్పటి నుంచి सामने पिशाची नहीं टवल पिशाची టవల్ పిశాచా हाँ ఈ టవలా हाँ పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా ఈ టవల్ బహుత్ కాస్ట్లీది ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు ఇది ఎవరో ఇచ్చింది కౌన్ దియా నువ్వు 50 నువ్వు 40 నేను 25 నీకు అర్థం కాదు నాకు అర్థం అవుతుంది ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు మట్టి కూడా తుడుచుకునేవాడు అంతే ఇల్లేడా ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటుంటాడు ముద్దులు పెడుతున్నాడు ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. పెడత కింద పప్పు ఏ జయమా గణేష్ ఎక్కడా ఆరు గొడవలో ఎక్కడికో ఎల్లుంటాడు నీకెందుకు ఆహా పనుందిలే ఏం పని మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు చెప్పు ఏం లేదు ఇవాళ శుక్రవారం కదా బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు ఎక్కడ కనిపించట్లేదు నేను పక్కూరికి అర్జెంట్గా మెడికల్ క్యాంప్కి వెళ్ళాలి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు పెద్దమ్మ తల్లి కుంకుమంటే చాలా నిష్టగల కుంకుమ నియమంగల కుంకుమ అది అందరికీ దొరకదు అదృష్టం ఉంటేనే దొరుకుద్ది ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదో ఏమో అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్ బతిమాలక్కర్లేదులేమ్మా రాసి పెట్టుంటే ఆడే వస్తాడు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి త్వరగా పోనీ రైట్ రైట్ వెళ్తామమ్మా వెళ్తామా అమ్మో ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది ఇంకా లాభం లేదు ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొట్టు పెట్టించుకోవాలి
Come on, get down, quick. ఓ నాయనో టీకాలేసేవాళ్ళు వచ్చారు రోయ్. ఓలమ్మో పిల్లల్ని ఇంట్లో What is దాసేయాలా? this? People don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical అయితే College. Malaria medicine. అయితే మందులు అవి. ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. వెళ్ళండమ్మా వెళ్ళండి. పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు. పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులు ఉన్నాయా? No, no. అయితే వెళ్ళిపోండి, ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని చంపుకు తింటున్నాడే. చిచి నీచుడు, ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా? ఎన్నన్నాడికి సిగ్గు లజ్జా లేదు. ఏం జన్మో ఏంటో.